హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనకి లేటెస్ట్గా ఫ్లటర్ ఎస్డికే 2.5 వర్షన్ రిలీజ్ అయింది కదా. సో దాంట్లో వాళ్ళు ఒక కొత్త టెంప్లెట్ రిలీజ్ చేశారనమాట. సో ఆ టెంప్లెట్ లైక్ మనకి ఇనిషియల్గా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, హలో వరల్డ్ ప్రాజెక్ట్ లాంటిది. సో దానికి మనకు ఒక కొత్త టెంప్లెట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ టెంప్లెట్లో ఏముంది, ఆ టెంప్లెట్లో మనకు వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, బై డిఫాల్ట్గా ఏమేమి కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటన్నిటి గురించి ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఉన్న డిఫరెన్స్ గురించి మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ దానికన్నా ముందు మనం ఒకసారి ఓల్డ్ టెంప్లెట్ చూద్దాం. సో ఓల్డ్ టెంప్లెట్ ఎట్లుంటుంది అంటే మనకి విండో షిఫ్ట్ పి ఆర్ కమాండ్ షిఫ్ట్ పి కొడితే ఇట్లా మనకు వచ్చేది. దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇట్లా క్లిక్ చేస్తే మనకు ఒక ప్రాజెక్ట్ ఇట్లా మనకి ఒక క్రియేట్ చేసుకునేవాళ్ళం. ఇది మనకు ఓల్డ్ టెంప్లెట్ అనమాట. ఫస్ట్ ఓల్డ్ టెంప్లెట్ చూద్దాం, తర్వాత న్యూ టెంప్లెట్ గురించి చూద్దాం. సో మనకు ఓల్డ్ టెంప్లెట్లో ఏంటంటే ఏం వచ్చేవి కాదు, జస్ట్ ఒక ఫైల్ వచ్చేది. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ రన్ చేద్దాం. నేను ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ డాట్ ఫైల్ వచ్చేది, అందులో ఒక డమ్మీ కౌంటర్ యాప్ వచ్చేది అనమాట. సో మనం ప్లస్ మీద క్లిక్ చేస్తుంటే ఆ నెంబర్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది డిఫాల్ట్ అనమాట. వాళ్ళు ఇక్కడ యూస్ చేసింది కూడా సెట్ స్టేట్ మెథడ్ యూస్ చేసి చేస్తారు. దీంట్లో సెట్ స్టేట్ మెథడ్ ఇదంతా మనకి కన్వీనియంట్ కాదు, అసలు రికమెండెడ్ కాదు సెట్ స్టేట్ యూస్ చేయడం. అయినా కానీ వీళ్ళు డెమోలో చెప్పారనమాట. ఇదే మనకి ఫ్లటర్ స్టార్టింగ్ వర్షన్ కానించి ఈ డెమోనే వస్తుంది అనమాట. లైక్ ఇది అప్లికేషన్, దీని మీద మనం క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇది జస్ట్ ఏంటంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇది ఒక శాంపిల్ అనమాట. దీంట్లో అంతా చాలా కాన్సెప్ట్స్ ఏం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నాకు తెలిసి దీన్ని ఓవర్కమ్ చేయడానికే కొత్త కాన్సెప్ట్స్ని యూస్ చేద్దాం అని కోసమే వాళ్ళు నాకు తెలిసి కొత్త ప్రాజెక్ట్ తెచ్చారనమాట. చూద్దాం. ఇప్పుడు ఇది ఓల్డ్ది అనమాట. ఇది ఓల్డ్ స్ట్రక్చర్, ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మన కొత్త ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. నేను ఈ ప్రాజెక్ట్ ఎగ్జిట్ అయిపోయినా. ఓకే. సో ఇప్పుడు నేను టెర్మినల్లోకి వెళ్ళి నేను ఒక డైరెక్టరీని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానో చెక్ చేసుకుంటా. ప్రజెంట్ ఎల్ఎస్. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళాలి. డెస్క్టాప్ తర్వాత ఇక్కడ ఎల్ఎస్ ఏంటంటే ఇప్పుడు నా ప్రాజెక్ట్లో నేను హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తున్నాను అనమాట. ఫ్లటర్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోయా. ఇదేంటంటే నేను జస్ట్ నావిగేట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు ఆల్రెడీ, ఎందుకంటే ప్రజెంట్ మనకి విఎస్ కోడ్లో రాలేదనమాట. మనం ప్రజెంట్ ఇట్లా మాన్యువల్గా చేయాల్సింది, ఇట్లా టెర్మినల్ నుంచి చేయాల్సింది. ఎందుకంటే మనకి ఓల్డ్ టెంప్లెట్ డైరెక్ట్ విఎస్ కోడ్లో ఇలా మనం క్లిక్ చేస్తే వచ్చేసింది కదా. సో న్యూ టెంప్లెట్ అలా రాలేదనమాట. సో దీనికోసం మనం కమాండ్ రన్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఫ్లటర్ ప్రాజెక్ట్స్లోకి వచ్చేసా. ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ని, ఇక్కడ నా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తాను అనమాట. సో ఇది నథింగ్ బట్ ఈ డైరెక్టరీయే నేను కమాండ్ టెర్మినల్ నుంచి వచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, మీరు ఫ్లటర్ మనకి కమాండ్ టైప్ చేయాలన్నమాట. మనకి ఎర్లియర్గా ఇట్లా డైరెక్ట్గా క్లిక్ చేస్తే వచ్చేది లేదని చెప్పా కదా, ఇట్లా మనకి ఇట్లా క్లిక్ చేస్తే వచ్చేది. మేబీ అప్డేట్లు ఫ్యూచర్లో ఇస్తారేమో, మనకి ఇంకా ఈ అప్డేట్ రాలేదు. సో దానికోసమని మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం. ఓకే. ఫస్ట్ ఫ్లటర్, తర్వాత క్రియేట్, తర్వాత టీ ఫర్ టెంప్లెట్ అనమాట. తర్వాత స్కెలిటన్, SKELETON స్కెలిటన్, మై న్యూ ప్రాజెక్ట్, మై న్యూ టెంప్, మై న్యూ ఫ్లటర్ టెంప్, మై న్యూ ఫ్లటర్ టెంప్ ప్రాజెక్ట్, మై న్యూ ఫ్లటర్ టెంప్ ప్రాజెక్ట్ అని కొట్టా. జస్ట్ ఎంటర్ కొట్టేసేయండి, సరిపోతుంది. మీరు వన్స్ ఎంటర్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మీకు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ చూస్తే ఈ డైరెక్టరీలో మనకి ఒక కొత్త ప్రాజెక్ట్, ఇక్కడ మై న్యూ టెంప్ అని ఓపెన్ అయ్యి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా కోడ్ డాట్ కొడితే విఎస్ కోడ్లో ఈ కరెంట్ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే. కోడ్ అంటే నేను ప్రజెంట్ ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కోడ్ డాట్ కొట్టా, అయినా పని చేయట్లేదు. యాక్చువల్గా అయితే ఈ కమాండ్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకి విఎస్ కోడ్ని ఓపెన్ చేస్తుంది. మీరు ట్రై చేయండి, ఒకవేళ లేకపోతే మాన్యువల్గా ఇప్పుడు నేను ట్రై చేసినట్టు చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ను ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ విండో, విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఫైల్, దెన్ ఓపెన్ తర్వాత డెస్క్టాప్ ఫ్లటర్ ప్రాజెక్ట్స్.
ఇక్కడ మై న్యూ ఈ ప్రాజెక్ట్ ఇది కదా మనం క్రియేట్ చేసింది, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నేను VS కోడ్లో ఓపెన్ చేస్తాను అనమాట. మనం ఏం చేసామంటే ఇక్కడ మనం మాన్యువల్గా ఇక్కడ ఆటోమేషన్గా జరిగేది మనం టెర్మినల్ నుంచి ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఫ్యూచర్లో వస్తుంది, నో వరీస్. ఇప్పుడు నేను రన్ చేస్తాను. ముందు ప్రాజెక్ట్ని చూద్దాం, దాని తర్వాత మనం ప్రాజెక్టు ఎట్లుందో చూద్దాం. లైక్ ప్రాజెక్టులో మనకి ఏమేమి ఇస్తున్నారో, ఏమేమి కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేశారో చూద్దాం. దాని తర్వాత ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో వచ్చిన చేంజెస్ ఏందో చూద్దాం. మనకి ప్రాజెక్ట్ రన్ అవుతుంది. దీంట్లో మనకి చాలా కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశారనమాట. సో దీన్ని బట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చేసేటప్పుడు ఓకే ఫ్లటర్లో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని కూడా మనకి వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఉంటుంది అనమాట. లైక్ బై డిఫాల్ట్గా టిక్ 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 చేసేదానికన్నా. సో ఇదనమాట మనకి బై డిఫాల్ట్గా కొత్తగా వచ్చిన టెంప్లెట్ ఏంటంటే ఈ టెంప్లెట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒక లిస్ట్ వ్యూ తీసుకున్నారు, అందులో ఒక 3 ఐటమ్స్ని ప్లేస్ చేశారనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే లిస్ట్ వ్యూ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఐటమ్స్ని ఎలా ప్లేస్ చేయాలి, ఐకాన్స్ని ఎలా ప్లేస్ చేయాలి అన్న దాని గురించి కూడా మనకి డెమో ప్రాజెక్ట్లో ఇస్తున్నారనమాట. దాని తర్వాత ఏదైనా ఒక ఐటెంని క్లిక్ చేస్తే వేరే ఐటెంకి వెళ్తాం. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే నావిగేషన్ కూడా, లైక్ నావిగేషన్ ఎట్లా చేయాలో కూడా వీళ్ళు మనకి చెప్తున్నారు. మనకి డిఫాల్ట్ ప్రాజెక్ట్లో వస్తుంది అనమాట. మనం మీరు ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా కానీ హలో వరల్డ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జస్ట్ ఒక పేజ్ మాత్రమే వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు దాకా అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక లైక్ ఎందుకు మనం కొత్త కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు కొత్త టెంప్లెట్గా అన్నట్టు. అంటే మనకి కొత్త వచ్చిన కొద్దీ మనం లైక్ మనకి తెలుస్తుంది ఇలా వాడతారా అని. సో అందుకోసమని ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. ఇదేమో దీని మీద క్లిక్ చేసినప్పుడు పర్టికులర్ ఐటమ్ మీద మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఒక సెట్టింగ్ ఐకాన్ కూడా పెట్టారనమాట. సో ఈ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఇది ఒక సపరేట్ పేజ్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. సిస్టమ్ థీమ్ అంటే మీరు సిస్టంలో డార్క్ ఉంటే డార్క్, లైట్ ఉంటే లైట్కి వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నా దాంట్లో లైట్ థీమ్ ఉంది. ఒకవేళ డార్క్ లైట్ థీమ్ పెడితే బై డిఫాల్ట్గా లైట్ థీమే ఉంది కాబట్టి, ఒకవేళ డార్క్ థీమ్ అంటే మన యాప్ అంతా డార్క్ థీమ్లోకి మారిపోతుంది అనమాట. లైట్ థీమ్ అయితే లైట్ థీమ్ అనమాట. సో ఇది ఒకవేళ కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. వీటిని ఉంచుకోవాలనుకుంటే రీయూస్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇది ప్రాజెక్ట్కి వచ్చేసి ఇది మన అప్లికేషన్ అవుట్పుట్. కానీ వీళ్ళు ఇంటర్నల్గా ఏంటంటే ప్రాజెక్ట్లో చాలా చేంజెస్ చేశారనమాట. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఎట్లా ఈ ఆర్డర్లో వచ్చుకుంటే 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే అసెట్స్. ఇప్పుడు దాకా మనం ఏంటంటే అసెట్స్ అన్ని మాన్యువల్గా క్రియేట్ చేసేవాళ్ళం అండి. ఒక ఫోల్డర్ అసెట్స్ ఫోల్డర్ అనేది మనం మాన్యువల్గా క్రియేట్ చేసి అందులో మనం మన యాప్లో ఏదైనా ఐకాన్స్ చూపించాలంటే మనం పెట్టేవాళ్ళం కదా. సో ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా మనకి డిఫాల్ట్గా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అసెట్స్లో ఇన్బిల్ట్లో ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇస్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనం కొత్తగా మనం ఏం చేయక్కర్లేదు. అండ్ ఆటోమేటిక్గా ఇది పబ్స్పెక్ YMLలో కూడా మనకి రిజిస్టర్ చేసి ఇస్తున్నారు అసెట్స్లో. మళ్ళీ మనం సపరేట్గా ఏం చేయక్కర్లేదు అనమాట. ఇది వన్ థింగ్. అండ్ ఇక్కడ మీరు అసెట్స్లో చూస్తే ఇప్పుడు దాకా మనం అన్ని డైరెక్ట్గా ఇమేజెస్ అన్నీ ఇక్కడ పెట్టేసేవాళ్ళం అనమాట డైరెక్ట్గా, లైక్ ఏదైనా ఇమేజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకొక 2 సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేశారనమాట. వన్ ఏమో 2.0.x, ఇంకొకటేమో 3.0.x, ఇంకొకటేమో లోగో అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే 3 సపరేట్ ఫోల్డర్స్, లైక్ ఈ 2 ఒక ఫోల్డర్, అండ్ ఇది బయట సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా నార్మల్ ఫోల్డర్లుగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకు వీళ్ళు 2.0x 3.0x పెట్టారంటే యాక్చువల్గా మనం రిజల్యూషన్స్ అని ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్న డివైస్లో ఈ రిజల్యూషన్, మనం ఇంకేదైనా పెద్ద ఫోన్లో చూస్తే మనకి పిక్సెల్స్ పగిలిపోతుంటాయి అనమాట. ఇమేజెస్ ఒకే సైజ్ ఇమేజెస్ యూజ్ చేస్తే ఎట్లా అయిపోతుంది అనమాట, లైక్ ఎట్లా మనకి బ్లర్ వస్తూ ఉంటుంది అనమాట. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం ఎప్పుడైతే కంపెనీలో మనం చేస్తున్నాం, సపోజ్ మేము కూడా మా కంపెనీలో ఎట్లంటే మా డిజైనర్ ఏంటంటే మాకు ఫిగ్మా ఫైల్లో 2x 3x అని ఫైల్స్ ఇస్తారనమాట. సో ఏంటంటే ఈ డిఫరెంట్ రిజల్యూషన్స్ అనమాట. అంటే ఇది ఏంటంటే ఆటోమేటిక్గా డివైస్ని బట్టి చేంజ్ అయిపోతుంది, మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా డివైస్ని బట్టి తీసుకుంటుంది అనమాట. వీళ్ళు అంతకుముందు మనం ఎట్లా పెట్టేవాళ్ళం అంటే ఫ్లటర్ లోగో @2x @3x అని పెట్టేవాళ్ళం. ఈ టాపిక్ నేను ఎప్పుడు చెప్పలేదు మన వీడియోస్లో, బట్ మేమైతే రియల్ టైంలో యూస్ చేస్తాం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఫైల్ మనం పెట్టేటప్పుడు దాన్ని ఇంకొక 2 హై రిజల్యూషన్స్లో ఫొటోస్ని తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. లైక్ 2x ఫోటో ఉంటుంది కదా, 2x రిజల్యూషన్ ఉన్న ఫోటోని మనం ఇక్కడ పెట్టాం. మీరు ఇక్కడ దీన్ని చూస్తే డిఫరెన్స్ ఉంటుంది అనమాట సైజెస్లో.
ఇక్కడ మీరు చూస్తే ఇది చిన్నగా అనిపిస్తుంది, నేను జూమ్ చేసే కాబట్టి ఇది చిన్నగా అనిపిస్తుంది, ఇది కొంచెం చిన్నగానే క్లారిటీగా ఉంటుంది, ఇది కొంచెం ఇంకా పెద్దగాను క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అంటే జూమ్ అయ్యే కొద్దీ పిక్సెల్ పగిలిపోకుండా ఉండాలంటే ఇట్లా అనమాట. మనం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు 3 పిక్సెల్స్. సో అప్పుడు మీరు ఎన్ని డివైజెస్లో రన్ చేసినా, పెద్ద డివైజెస్లో రన్ చేసినా కానీ మీకు ఇమేజ్ క్లారిటీ మాత్రం మిస్ అవ్వదు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఫ్లటర్ రన్ టైంలో అది తీసేసుకుంటుంది అనమాట. లైక్ డివైజ్ ఇన్ పిక్సెల్స్ని బట్టి ఆ ఫ్లటర్ తీసేసుకుంటుంది అనమాట. లైక్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ను బట్టి తీసేసుకుంటుంది అనమాట. సో ఇది ఒకవేళ మీరు ఇలా కాకుండా బయట మామూలుగా ఇలా నార్మల్గా పెట్టని యూస్ చేసుకోవచ్చు. బట్ మీ యాప్ ఒక అవుట్పుట్ బాగా రావాలంటే ఇట్లా డిఫరెంట్ రెజల్యూషన్స్లో పిక్స్ పెట్టుకుంటే వేస్ట్ అనమాట. సజెషన్ ఇది వన్ న్యూ థింగ్ అనమాట. అండ్ వన్ మోర్ న్యూ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు లిబ్లోకి వస్తే మనం ఎర్లియర్ ప్రాజెక్ట్లో చూసాం కానీ ఓన్లీ మెయిన్ ఫోల్డర్ ఒక్కటే ఉండేది. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ లిబ్బుల్ ఫోల్డర్లో మెయిన్ ఫైల్ ఒక్కటే ఉండేది. కానీ వీళ్ళు ఏంటంటే ఈ లిబ్లో మనకి ఎస్ఆర్సి సోర్స్ అని ఇంకొక కొత్తది తీసుకొని వచ్చారనమాట. కొత్త సబ్ ఫోల్డర్ కూడా తీసుకొని వచ్చారు. ఈ సబ్ ఫోల్డర్లో మళ్ళీ 3 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటేమో లోకలైజేషన్, ఇంకొకటేమో శాంపిల్ ఫ్యూచర్, ఇంకొకటేమో సెట్టింగ్స్ అనమాట. సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటిదంటే ఏంటిదంటే లోకలైజేషన్ కూడా మన ప్రాజెక్టులో బై డిఫాల్ట్గా వీళ్ళు మనకి ఇస్తున్నారనమాట. సో లోకలైజేషన్ నథింగ్ బట్ ఏంటంటే లోకలైజేషన్ ఆర్ ఇంటర్నలైజేషన్, లైక్ రెండు ఒకటే అనమాట. లైక్ లోకలైజేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మన ఒక ఫోన్పే అప్లికేషన్ తీసుకుంది, అది ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దాన్ని లోకలైజేషన్ అంటాం. అదే మన యాప్ ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకుంది, మీరు గ్లోబ్లో ఏ కంట్రీ లాంగ్వేజ్తో అయినా యూస్ చేయొచ్చు, దాన్ని ఇంటర్నేషనలైజేషన్ అంటారనమాట. సో దీన్ని బట్టి మనం ఏంటంటే మన ప్రాజెక్ట్ని అన్ని వాటిల్లో మనం అన్ని లాంగ్వేజెస్లో మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇది సపోర్ట్ ఇంతకుముందు అయితే మనం మాన్యువల్గా యాడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బై డిఫాల్ట్గా ఇస్తున్నారనమాట. బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఏఆర్బి అంటే ఆండ్రాయిడ్ రిసోర్స్ బండిల్ అనమాట. ఇది ఫైల్ లోకలైజేషన్ కోసం అని వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. లోకలైజేషన్ అనవచ్చు, ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళినా మన యాప్ని యూజ్ చేస్తే వాళ్ళ లోకల్లో ఉంటుంది కాబట్టి లోకలైజేషన్, లేకపోతే ఇంటర్నలైజేషన్ అనేది అనవచ్చు. సో ఈ విధంగా ఈ డిఫాల్ట్ సపోర్ట్ తీసుకొని వచ్చారనమాట. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా మనకి ఇక్కడ మనం మై యాప్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంటారు. నేను ఆల్రెడీ నా వీడియోలో చెప్పా కదా. వీళ్ళు ఏంటంటే ఇది గ్లోబల్గా చేసేసారనమాట. బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ని పెట్టారనమాట. మీకు ఇంక వేరే లాంగ్వేజ్ ఒకవేళ హిందీ కావాలనుకుంటే మీరు హిందీ పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ app.hi.arb అని పెట్టేసి సేమ్ ఇక్కడున్న ఇక్కడున్న కంటెంట్ని ఇక్కడ పెట్టేసి సేమ్ ఇక్కడున్న కీస్ అన్నీ ఇక్కడ ఉండాలన్నమాట. లైక్ ఇక్కడ మీరు హిందీలో పెట్టేసుకోండి, మీ హిందీ మనకి ఉంటుంది కదా వర్డ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్కి వచ్చేసి మన తెలుగు అయినా తెలుగు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ మనం రిజిస్టర్ చేయాలి హెచ్ఐ, మన హిందీ కోడ్ హెచ్ఐ అనమాట, మన ఇండియా కోడ్ ఐఎన్, మన ఇండియా కంట్రీ కోడ్. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎట్లా మీ యాప్లో మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మీరు మనలో కాంటెక్స్ట్ యూస్ చేసుకొని చేంజ్ చేయొచ్చు. ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పా, ఒకసారి చూడండి. సో ఇది కూడా మనకి బై డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నారు అనమాట లోకలైజేషన్. ఇంకా ఏమిస్తున్నారంటే బై డిఫాల్ట్గా ఏంటంటే లింక్స్ కూడా యాడ్ చేశారనమాట. అండ్ లింక్స్ అంటే ఏంటంటే మనం కోడ్ రాసేటప్పుడు ఎక్కడైనా మనకి సజెషన్స్ ఇస్తుంది అనమాట. సజెషన్స్ ఇస్తే ఇది అనలైజ్ చేస్తుంది అనమాట కోడ్ని. సజెషన్స్ కానీ మనం కొన్ని రూల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు, మన కోడ్ ఎలా ఉండాలని. వాటన్నిటికి కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారనమాట. లైక్ ఈ లింట్ ప్యాకేజ్ వల్ల మనకి ఇది కొత్తగా వచ్చిందనమాట. ఈ లింట్ ప్యాకేజ్ ఒకవేళ మీరు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన కోడింగ్ స్టాండర్డ్స్ అన్నిటినీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొటేషన్స్ అన్నీ సింగిల్ ఇప్పుడు స్ట్రింగ్ మనం ఒక సపోజ్ స్ట్రింగ్ శ్రీకాంత్ అని ఇస్తున్నాం అనుకో, అక్కడ సింగిల్ కొటేషన్ వాడాలా డబల్ కొటేషన్ వాడాలా మనం ఒక రూల్ డిఫైన్ చేసుకొని ఉంటే మన ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం సేమ్ అదే రూల్స్తో మనం వాడుకోవచ్చు అనమాట. లైక్ ఇది ఏంటంటే కోడింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇదనమాట. దీనికి సంబంధించిన ఫైల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ analysis.optionsలోకి వస్తే ఇక్కడ మీరు కావాల్సిన రూల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో వాటి రూల్స్ అన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్గా ఈ రూల్స్ ఉన్నాయి, మీరు కావాలనుకుంటే
యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది చూసారా. సో అవాయిడ్ అన్కామెంటెడ్, డిసేబుల్, అవాయిడ్ ప్రింట్ రోల్, లైక్ ఇట్లా మనకు కావాల్సిన ప్రిఫర్ సింగిల్ కొటేషన్ అంటే మీ అప్లికేషన్ మొత్తం ఎక్కడైనా సింగిల్ కొటేషన్స్ని యూస్ చేయమని చెప్పేది. ఎక్కడైనా మీరు ఒకవేళ పొరపాటున డబల్ కొటేషన్స్ వాడుతున్నా కానీ అది సజెషన్ చేసిద్ది అనమాట. సో డబల్ కొటేషన్స్ వాడమాకంటే సింగిల్ కొటేషన్స్ని యూస్ చేయమని చూద్దాం. నాకు తెలిసి ఇది పారామీటర్ కాబట్టి ఇక్కడ చూపించదు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ యూజ్ డబల్ కొటేషన్స్ అని, ఓన్లీ యూజ్ డబల్ కొటేషన్ ఫర్ ద స్ట్రింగ్ కంటైనింగ్ వాల్యూస్ అని చెప్తుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్గా మనకి సజెషన్స్ బేస్ చేసుకొని ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూసారా అది కామెంట్ చేసే కల్లా ఇక్కడ నాకు ఈ సజెషన్ చూపించట్లేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే కోడింగ్ స్టాండర్డ్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇలా ఉంటే. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లోకి వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. ఒక్కొక్క రాస్తే ప్రాజెక్ట్ అంతా గజిబిజి అవుతుంది అనమాట. సో ఈ లింట్ రూల్స్ని యూస్ చేసుకొని మన కోడ్ మొత్తాన్ని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని పెట్టుకొని దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని వీళ్ళు కంట్రోలర్స్ని యూస్ చేశారు. కంట్రోలర్స్ అండ్ సర్వీస్. సో సర్వీస్ నథింగ్ బట్ ప్రొవైడర్, ఐ గెస్. సర్వీస్ని యూస్ చేశారు. దీంట్లో కంట్రోలర్ ఏమో చేంజ్ నోటిఫైర్ యూస్ చేశారనమాట. లైక్ దీనికోసం ఇక్కడ మనకి చేంజ్ అయినప్పుడు ఎంటైర్ యాప్ మొత్తం చేంజ్ అవ్వాలి కదా. సో దానికోసం ఒక ప్రొవైడర్ని యూస్ చేశారు. దాన్ని యూస్ చేసి అప్డేట్ చేశారనమాట. ఇది వన్ థింగ్. మళ్ళీ మెయిన్లోకి వస్తే ఇంకో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రీస్టోరేషన్ అనమాట. సో ఈ రీస్టోరేషన్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రియల్ టైమ్ అప్లికేషన్లో. పెద్ద అప్లికేషన్ చేసేటప్పుడు ఈ రీస్టోరేషన్ కూడా మనం యాక్చువల్గా అయితే మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు బై డిఫాల్ట్గా ఏంటంటే వీళ్ళు రీస్టోరేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఈ రీస్టోరేషన్ అంటే ఏంటంటే సపోజ్ మీరు గూగుల్ టెస్ట్, సపోజ్ నేను ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. సపోజ్ నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. డివైస్ ఫైల్స్, ఓకే ఇది అడగట్లేదా. ఓకే, ఇది రీస్టోరేషన్ అంటే ఏమిటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒకసారి రావట్లేదు. ఓకే, సపోజ్ మీరు సెట్టింగ్ స్క్రీన్లో ఉన్నారు. సపోజ్ మీరు ఏదో సెట్టింగ్ చేస్తున్నారు. సెట్టింగ్ చేసిన తర్వాత మధ్యలో బటన్ క్లిక్ చేస్తారు. లైక్ సెట్టింగ్ కానీ ఏదైనా పేమెంట్ చేస్తుంటే మధ్యలోకి వచ్చారు. మళ్ళీ మీరు యాప్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ మనం అదే పర్టికులర్ స్క్రీన్కి రావాలన్నమాట. మళ్ళీ యాప్ని మళ్ళీ కిల్ అయిపోయి మళ్ళీ హోమ్ స్క్రీన్ కాడ నుంచి రాకూడదు అనమాట. మీరు చాలా యాప్లో అబ్జర్వ్ చేస్తే అవి అట్లా వస్తాయి అనమాట. లైక్ ఎప్పుడైతే మనం హోమ్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ బటన్ క్లిక్ చేసినప్పుడు యాప్ మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ మీరు పేటిఎం కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్నిసార్లు అట్లా వస్తుంది. సపోజ్ మీరు ట్రాన్సాక్షన్ మిడిల్లో ఉన్నారు, 2-3 నెంబర్స్ ఎంటర్ చేశారు, మిగతా నెంబర్ని చూద్దామని బ్యాక్కి వచ్చారు, వాట్సాప్కి వచ్చి చూసుకుని వెళ్ళే కల్లా అది మళ్ళీ హోమ్ స్క్రీన్ నుంచి వస్తుంది అనుకోండి. అదేంది పర్ఫార్మెన్స్ ఇష్యూ అనమాట. లైక్ అది కరెక్ట్ కాదు. యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా వర్స్ట్గా ఉంటుంది. సపోజ్ ఓటీపీ ఎంటర్ చేశారు, ఓటీపీ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేశారు, మీరు ఓటీపీ సెండ్ చేశారు, ఓటీపీ యూజర్కి వచ్చింది. యూజర్ యాప్లోకి వెళ్ళి ఓటీపీ చెక్ చేస్తాను అనమాట. లైక్ ఎస్ఎంఎస్ యాప్లోకి వెళ్ళి ఓటీపీ చెక్ చేసి హోమ్ స్క్రీన్కి మళ్ళీ యాప్ ఓపెన్ చేయగానే ఇదేమవుతుంది, మళ్ళీ ఫోన్ నెంబర్ అడుగుతుంది అనమాట. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మేము రియల్ టైం లైక్ మీ ఒక అప్లికేషన్ చేస్తుంటే మా కంపెనీలో ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. సో దాన్ని మేము ఈ రీస్టోరేషన్ యూస్ చేసుకొని అవాయిడ్ చేసాం. సో ఇప్పుడు ఇదేంటంటే మనకి బై డిఫాల్ట్గా మనకి ఈ రీస్టోరేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు మన యాప్ స్టేట్ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ రీస్టోరేషన్ చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ ఇట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్యూచర్. ఇక్కడ మీరు చూడొచ్చు దీని గురించి ఈ ఐడిని యూస్ చేసుకొని మన యాప్ని పర్ఫార్మెన్స్ ఇస్తుందని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఇదనమాట. ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ టైల్. సో ఇక్కడ లిస్ట్ టైల్ చూస్తే ఇక్కడ మనకి నావిగేటర్లో కొత్త ఆప్షన్ ఒకటి వచ్చిందనమాట. ఎర్లియర్గా మనకి నావిగేటర్ ఓన్లీ పుష్ పాప్ అనే ఉండేది కదా. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రీస్టోరబుల్ అని కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చారన్నమాట. రీస్టోరబుల్, పుష్, రీస్టోరబుల్, లైక్ ఎవ్రీ ఆప్షన్, రీప్లేస్, పుష్, పాప్, వీటన్నిటికీ మనకి వీళ్ళు ఏంటంటే రీస్టోరబుల్ తీసుకొని వచ్చారన్నమాట. సో దీన్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన అప్లికేషన్లో
ఇప్పుడు సపోజ్ మన అప్లికేషన్లో 10 ఐటమ్సే ఉన్నాయి అనుకోండి, లైక్ ఇప్పుడంటే 3 ఐటమ్స్ ఉన్నాయి, కానీ మన అప్లికేషన్ 100 ఐటమ్స్ ఉన్నాయి. నేను 90 ఐటమ్ లైక్ 89 దాకా స్క్రోల్ చేసి బ్యాక్కి వెళ్ళా, నాకు ఫోన్ కాల్ వచ్చింది, సంథింగ్ వేరే వర్క్కి వెళ్ళా. మళ్ళీ నేను బ్యాక్ వచ్చినప్పుడు అది ఆ 99 పొజిషన్ కాడే ఉండాలన్నమాట, లైక్ 89 పొజిషన్ కాడే ఉండాలి, జీరోకి రాకూడదు. సో ఆ విధంగా స్టేట్ మేనేజ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతాయి అని చెప్తున్నారనమాట. సో ఇంకా ప్రజెంట్ అయితే నేను కూడా యూజ్ చేయలేదు, బట్ వీళ్ళైతే చెప్తున్నారు. నేను డాక్యుమెంటేషన్ ఆ చేంజ్ లాగ్స్ చదివితే చెప్పారు ఇది బాగా వర్క్ అవుతుందని. ఎర్లియర్గా ఈ ప్రాబ్లం మనకి బాగా ఉండేదన్నమాట, ఇప్పుడు దీంతో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిజర్వ్డ్ అనమాట, లైక్ ఇది కావాల్సిందే ఫ్యూచర్. మన అప్లికేషన్ ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏం కాదనమాట, ఎప్పుడైతే అప్లికేషన్ గ్రో అయ్యేది, మీరు నెంబర్ ఆఫ్ నెట్వర్క్ కాల్స్ చేస్తున్నారో అప్పుడు మీ యాప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయితే యూజర్ ఎక్స్పీరియన్స్ వరస్ట్ ఉంటుంది అనమాట, యూఎక్స్. సో అందుకోసమని మనం అలా చేయొద్దు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి రిస్టోరేషన్ ఐడి యూజ్ చేస్తున్నారు. మనం ప్రతి కాంపోనెంట్కి రిస్టోరేషన్ ఐడి ఇవ్వచ్చు, ప్రతి విడ్జెట్కి. ఇక్కడ మనకు చూస్తే మన ఎంటైర్ అప్లికేషన్ లెవెల్లో ఒక రిస్టోరేషన్ ఇచ్చాము. సపోజ్ మై యాప్ వాట్ ఇట్ ఈస్ మెయిన్లోకి వెళ్ళి మై యాప్ ఓపెన్ చేసి మై యాప్ వేర్ ఇస్ మై యాప్. ఇక్కడ మై యాప్ చూస్తే ఇక్కడ మనకి రిస్టోరేషన్ ఐడి అనమాట. ఇది ఏంటంటే ఎంటైర్ యాప్ ఐడి అనమాట. అలా కాకుండా మీరు ఏదైనా లిస్ట్ కానీ దేనికైనా ఇచ్చుకోవాలనుకుంటే మీరు ఇండివిజువల్గా మళ్ళీ ప్రతిదానికి రిస్టోరేషన్ ఐడి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ద ప్రొవైడింగ్ ఎ రిస్టోర్ అలౌ ద లిస్ట్ యూ టు రీస్టోర్ ద స్క్రోల్ పొజిషన్ వెన్ ద యూజర్ లీవ్స్ రిటర్న్స్ ద యాప్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బిన్ కిల్డ్ ఆర్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే యాప్ కిల్ అయిపోతుందో అండ్ బ్యాక్గ్రౌండ్లోంచి ఫోర్గ్రౌండ్లోకి వస్తుంది, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మన అప్లికేషన్స్ కిల్ అవుతాయి అనమాట, లైక్ మెమరీ ఇష్యూ మేబీ వాట్ ఎవర్. సో ఇలా రిస్టోరేషన్ ఐడి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మన అప్లికేషన్కి యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఈ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. ఇక్కడ లిస్ట్ ఐటమ్, మీరు మామూలుగా ఒక లిస్ట్ ఐటమ్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఇవి అనమాట మేజర్ అప్డేట్స్. నాకు తెలిసి ఇందులో చాలా ఇచ్చారు ఈ అప్డేట్లో మనకి. ఫ్లటర్ టీమ్కి వన్స్ థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళకి కూడా కామెంట్స్లో @Flutter అని పెట్టేసి వాళ్ళకి ఫ్లటర్ టీమ్కి గూగుల్ టీమ్కి చెప్పేసేయండి. అది ఇదే అనమాట మేజర్ అప్డేట్స్. వన్ ఏమో అసెట్స్, వన్ ఏమో లోకలైజేషన్, వన్ ఏమో రీస్టోరబుల్, ఇంకొకటి ఏమో లింట్ అండ్ బోరింగ్. ఆ బోరింగ్ టిక్ రిమూవ్ చేసేసి కౌంట్డౌన్ యాప్ని కొత్త యాప్ని ఇచ్చారనమాట. లైక్ దీంట్లో మనం కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఈ రిస్టోరేషన్ అయితే మీరు ఎప్పుడైతే మీరు పెద్ద ప్రాజెక్టులో డెవలప్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు ఇది చాలా మీ లైఫ్ సేవర్ అనమాట. చెప్తున్నా కదా, ఇది నా లైఫ్ సేవ్ చేసింది. లైక్ ఇది లేకపోతే మనకు వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు, అంతే. ఒకసారి చూడండి రిస్టోరేషన్ ఇష్యూస్ ఫ్లటర్ గిట్ హబ్ ఇష్యూస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. చాలామంది సపోర్ట్ చేశారు ఇదనమాట. ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి అయితే నేను మోస్ట్లీ కవర్ చేశాను. ఇదనమాట న్యూ టెంప్లెట్ని. మీరు కూడా ఒకసారి యూస్ అయిపోయినా కానీ జస్ట్ అయితే ఒకసారి ఓవర్లుక్ చేసి వాళ్ళు ఎలా కోడ్ రాస్తున్నారో వాటన్నిటిని చూసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ డెవలపర్స్ కోడ్ని చదివితేనే మన డెవలప్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి అనమాట. సో వన్ ఆఫ్ ద థింగ్ అదనమాట. ఒకసారి చూడండి వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఎట్లా చేస్తున్నారు, మన వే ఆఫ్ స్టైలింగ్ ఎట్టుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you. Happy coding.